తిరుమల శ్రీవారి క్షేత్రంలో గోవిందనామాలతోటి ప్రతిధ్వనించాల్సినటువంటి 7 కొండలు కూడా ఇవాళ నిజంగా మరణ ఘోషతోటి అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి, ఆ లిప్తపాటు దర్శనంతో స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు లోనవ్వాలని చెప్పేసి లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. మరి అలాంటి భక్తులంతా కూడా తిరుపతిలో టోకెన్ కేంద్రాల దగ్గరికి భారీగా చేరుకోవడం, అక్కడ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు కావచ్చు, అలాగే భక్తులు భారీగా రావడం కావచ్చు, కారణం ఏదైనప్పుడు కూడా ఇవాళ 6 మంది భక్తులు చనిపోయారు. అంతేకాకుండా చాలామంది క్షతగాత్రులు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో కొంతమంది కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆహాకారాలతోటి హాస్పిటల్స్ అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా తిరుమలలో ఏం జరిగింది, టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి పొరపాట్లు చేశారు, అసలు ఈ సంఘటనకు గల కారణాలు ఏంటి? సో దీని మీద చర్చిస్తే అనేక రకాలైనటువంటి అంశాలు ఇందులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవంగా ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ వేదిక నుంచి చేతులెత్తి ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక వాదులని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, ప్రవచనకర్తలని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, కొంతమంది మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్ సోషల్ మీడియాలో వీడియోలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నేను చెప్తున్నాను, దయచేసి ప్రజల విశ్వాసాలతోటి ఆడుకోవద్దు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోకపోతే పాపాలన్నీ కూడా మీకు చుట్టుముడతాయి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. సో తిరుమలకి వెళ్ళకపోతే ఆ రోజు ఇక జీవితమే లేదు అన్నట్టు దయచేసి మీరు చేసినటువంటి ప్రచారంతో ఈరోజు అమాయకులు బలైనటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారు ఈరోజు ఆయన ఇలవైకుంఠమైనటువంటి తిరుమలలో ఉండి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. 365 రోజులు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ఆయన క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. ఆయన క్షేత్రానికి 365 రోజులు భక్తులు వస్తూ ఉంటారు. మరి అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి, వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళకపోతే మీ జీవితమే దాదాపుగా కూడా సర్వనాశనం అయిపోతుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది ప్రవచనకర్తలు కావచ్చు, అంతేకాకుండా దీన్ని ఒక మార్కెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి విన్నవిస్తున్న, దయచేసి అమాయకులైనటువంటి భక్తులతోటి వారి ప్రాణాలతోటి మీరు ఆడుకోవద్దు. ఎందుకంటే నాకు తెలిసి గడిచిన ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా లిమిటెడ్గా భక్తులు వచ్చేవారు. తిరుమల శ్రీవారి దర్శనం చాలా లిమిటెడ్గా వచ్చేవారు. మిగతా వాళ్ళంతా కూడా సమీపం ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ ప్రవచనకర్తలు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ వ్యూస్ కోసం ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడడం, అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి ప్రాశస్తాన్ని తమకు నచ్చిన విధంగా వీడియోల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లడం. ఈ రోజు కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక అంశాలను తెలియనటువంటి తరంతో ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. అలాంటి సందర్భంలో ప్రజలంతా కూడా ఆ విశ్వాసాలు నిజమేమో అనుకొని ఈ లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోకపోతే జీవితంలో ఏదో జరిగిపోతుంది, ఏదో జీవితం అంతా కూడా ఇబ్బందులు పడతామేమో అనేటువంటి ఒక భయంతో భారీ ఎత్తున వచ్చి ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఎస్పెషల్లీ ఇంతమంది భక్తులు వస్తారని చెప్పేసి ముందుగానే టీటీడీ అంచనా వేసింది. మరి అంచనా వేసినటువంటి సందర్భంలో దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లను టీటీడీ చేసింది. కానీ కొంతమంది అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 9 కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఒక కేంద్రం వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో 5 మంది చనిపోయారు, మరొక చోట ఒకరు ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తం 6 మంది ఈరోజు భక్తులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాలను అంటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం పేరుతోటి హడావిడి చేయడం కావచ్చు, వైకుంఠ ద్వార దర్శనాన్ని మార్కెటింగ్ చేయడం కావచ్చు, అంతేకాకుండా తిరుమల శ్రీవారిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైనటువంటి ఒక ప్రాపకాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా భక్తులను ఎస్పెషల్లీ వాళ్ళ విశ్వాసాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయా పాలక మండలి అలాగే ధర్మకర్తల మండలి మీద ఉంటుంది. అలా కాకుండా రికార్డుల కోసం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చేటటువంటి భక్తులు
రికార్డులు పొందడం ఏంటి? దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి విధానం. 1,00,000 మంది భక్తులకు మేము ఈరోజు స్వామివారి దర్శనం చేయించి రికార్డు సాధించాం అంటే 1,00,000 మంది భక్తులను 24 గంటల్లో 7 గంటలు స్వామివారి కైంకర్యాలకు పోతే మిగిలినటువంటి 17 గంటల్లో ఎంతమంది భక్తులకు దర్శనం చేయించవచ్చు అంటే 1,00,000 మందికి దర్శనం చేయించారంటే కనీసం సెకనులో అరసెకను కూడా కనీసం అక్కడికి వచ్చేటువంటి భక్తులకు స్వామివారి లిప్తపాటు దర్శనం జరగకుండా గతంలో రికార్డుల కోసం వేటాడినటువంటి పరిస్థితి, రికార్డుల కోసం తాపత్రయపడినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అలాంటి సందర్భంలో ఈ ఘటన జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం.